నెలలో జరిగినటువంటి నీట్ ఎగ్జామ్ ఏదైతే ఉందో అది పేపర్ లీకేజ్ అయింది అని తెలియగానే మనకి కేంద్ర ప్రభుత్వం నీట్ ఎగ్జామ్ను రద్దు చేసి ప్రశాంతమైన వాతావరణంలో మళ్ళీ నీట్ ఎగ్జామ్ని జరపడం జరిగింది. అలాగే కౌన్సిలింగ్ కూడా జరుగుతుంది. రాసినటువంటి స్టూడెంట్స్ అందరూ కూడా కౌన్సిలింగ్ వాళ్ళకు వచ్చినటువంటి సీట్లు ఆ పనిలో నిమగ్నం అయిపోయి ఉన్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ, అలాగే కేజ్రీవాల్, మమతా బెనర్జీ ఈ చతుష్టయం అందరూ కలిసి భారతదేశాన్ని ముక్కలు చేసే ఉద్దేశంతో యువతని అడ్డం పెట్టుకొని ఎవరైతే జెన్జీ నీట్ ఎగ్జామ్ బాధితులు ఉన్నారో వాళ్ళు కాకుండా వాళ్ళు నీట్ ఎగ్జామ్ రాసేసిన తర్వాత వాళ్ళ పనిలో వాళ్ళు నిమగ్నమై ఉన్న తరుణంలో ఇప్పుడు దేశంలో ఉన్న అరాచక శక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని చూపిస్తూ ముందుకి దేశాన్ని విభజించాలి, లడాక్ మాకు స్టేట్గా కావాలి. అలాగే వాళ్ళ స్లోగన్స్ చూడండి, మీరు ఏం చెప్తున్నారు? వాళ్ళ స్లోగన్స్ పాకిస్తాన్ వాళ్ళకి అనుకూలంగా చెప్తున్నారు. లడాక్ మాకు స్టేట్ కింద ఇవ్వండి, అలాగే ఇంక్విలాబ్ జిందాబాద్, 370 అధికరణ మళ్ళీ మాకు పునరుద్ధరించండి. ఇలాంటి దేశద్రోహ శక్తులతో కలిసి వీళ్ళ అధికార దాహం కోసం దేశాన్ని ముక్కలు చేసే ఉద్దేశంతో నడుపుతున్నటువంటి ఈ ఏదైతే ఫేక్ ఉద్యమం ఉందో ఇది పాల మీద పొంగు లాంటిది. నిజమైన భారతదేశ యువత ఎవరూ కూడా ఇలాంటి ఫేక్ ఉద్యమాల్లో పాల్గొనరు. ఎందుకంటే వాళ్ళు భరతమాత ముద్దు బిడ్డలుగా వాళ్ళకి తెలుసు ఎంతో కష్టపడి ఎంతో మంది ప్రాణత్యాగం చేస్తే తప్ప మనకి స్వాతంత్రం రాలేదు అనేది. మన యువత అయితే మాత్రం ఇలాంటి ఫేక్ ఉద్యమాల్లో చొరబడరు. ఈ మమతా బెనర్జీ, కేజ్రీవాల్, రాహుల్ గాంధీ ఎవరైతే వీళ్ళు ఉన్నారో కేవలం అధికార దాహం కోసం మోడీ గారి మీద బురద చల్లాలి, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి, లేదా లడాక్ మాకు కావాలి, 370 పునరుద్ధరించండి, ఇలాంటి స్లోగన్స్ తప్పించి ఉపయోగపడేవి యువతకు ఉపయోగపడే ఒక్క మాట మాట్లాడిన సందర్భం లేదు. మనం నిన్న చూసినటువంటి ధర్నా కార్యక్రమంలో ఒక పక్కన మోడీ గారు ప్రపంచవ్యాప్తంగా భారతదేశాన్ని ఒక పారిశ్రామిక హబ్బుగా, అలాగే మిసైల్స్ మనం దిగుమతి చేసుకునే స్థాయి నుంచి ఇవాళ బ్రహ్మోస్, ఆకాశ్, తేజస్ ఇలాంటివి మనం ఇతర దేశాలకి ఎక్స్పోర్ట్ చేసేటటువంటి ఉన్నత స్థితికి చేరితే ప్రపంచమంతా ఒక్కసారిగా మన వైపు చూస్తుంది. ఎలా భారతదేశం మోడీ గారి పరిపాలనలో ఎంత అభివృద్ధి చెందింది అని చెప్పి వాళ్ళు మనల్ని అప్రోచ్ అవుతున్న తరుణంలో వీళ్ళు తట్టుకోలేక ఇక మన కాంగ్రెస్కి కానీ ఇతర ఏదైతే ఓడిపోయారో మొన్న బీజేపీ మీద పోటీ చేసి వాళ్ళకి భవిష్యత్తు ఉండదు, రాజకీయ భవిష్యత్తు నాశనం అయిపోతుందా అనేటటువంటి ఒక దురుద్దేశంతో అధికార దాహం కోసమే కేవలం వాళ్ళు పాకిస్తాన్కి ఫేవర్గా ఎవరైతే భారతదేశానికి ప్రత్యర్థి దేశాలు ఉన్నాయో వాళ్ళతో చేతులు కలిపి వీళ్ళు మన దేశం మీద ఉన్నటువంటి మంచి యువతదే కాబట్టి రాజ్యం ఇవాళ పౌరులే, ఇవాళ స్టూడెంట్సే రేపటి పౌరులు కాబట్టి వాళ్ళ మైండ్లు చెడగొట్టేసేసి వాళ్ళ నెగిటివ్లు వాళ్ళను నింపడానికి ప్రయత్నాలు చేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ చతుష్టయాన్ని మేము వాళ్ళ యొక్క తీరుతెన్నులను మేము భారతీయ జనతా పార్టీ తరపు నుంచి తీవ్రంగా ఖండిస్తున్నాము. ఇప్పటికైనా భారతదేశ యువత తెలుసుకోవాలి ఏం జరుగుతుంది, ఒక ఉద్యమం ఫేక్ ఉద్యమం వెనుక ఏం పరిణామం దాగుంది అనేది ఒకసారి తెలుసుకుంటే దేశ ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాల్సినటువంటి పరిస్థితి. ఒక పక్కన దేశంలో ఉన్నటువంటి ప్రజల్ని సంక్షేమాన్ని చూసుకుంటున్నారు మోడీ గారు, ఒక పక్కన అంతర్జాతీయ పరంగా మనకు భద్రత కల్పిస్తున్నారు, ఒక పక్కన పారిశ్రామికంగా మనల్ని అభివృద్ధి చేస్తున్నారు, ఒక పక్కన స్టార్టప్ ఇండియాలు, మేక్ ఇన్ ఇండియాల ద్వారా మన యువతకు అందరికీ కావలసినంత బ్యాంకు రుణాన్ని ఇస్తూ వాళ్ళని ప్రోత్సహిస్తున్నారు. ఇవన్నీ మనం తెలుసుకోవాల్సినటువంటి పరిస్థితి వాళ్ళ ప్రజలందరికీ ఉందని నేను మనవి చేసుకుంటున్నానండి. థ్యాంక్ యూ. నిన్న 21వ తేదీ నరేంద్ర మోడీ గారి ఇంటి ముందు అకస్మాత్తుగా ధర్నాకు దిగినటువంటి రాహుల్ గాంధీ, ప్రియాంక, మల్లికార్జున్ ఖార్గే సంబంధించినటువంటి కాంగ్రెస్ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ భారతీయ జనతా పార్టీ నుంచి సవాల్ విసురుతూ ఉన్నాం. మీరు నరేంద్ర మోడీ గారి ఇంటి ముందు ధర్నా మాత్రమే చేయగలరు, మేము దేశంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ఆఫీసులు మొత్తం కూడా మూతవేసేటువంటి పని చేస్తాం. రాహుల్ గాంధీ యొక్క నియంతృత్వ పోకడ, ప్రజాస్వామ్యం పట్ల గౌరవం లేని విధానం, రాజ్యాంగాన్ని అపహాస్యం చేసేటువంటి పద్ధతి దేశ ప్రజలు మొత్తం కూడా గమనిస్తున్నటువంటి పరిస్థితి. ఒక బలహీన వర్గాల ప్రధాన మంత్రి దేశాన్ని పరిపాలిస్తుంటే వార్వాలైనటువంటి పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీ ఇవాళ రాహుల్ గాంధీ తన యొక్క వైఖరిని, తన యొక్క నిజబుద్ధిని బయటపెట్టుకున్నటువంటి వాతావరణం. కాంగ్రెస్ పార్టీ ఎందుకు వెళ్ళింది, ఏ కారణం చేత ఈ ఉద్యమాన్ని పక్కదారి పట్టించింది, ఏ కారణం చేత ఇక్కడ ఉన్నటువంటి విద్యా వ్యవస్థలో లోపాలను ఎత్తి చూపాలనేటువంటి ప్రయత్నం పాటుగా చర్చలు వదిలేసి యుద్ధానికి తెగబడుతున్నటువంటి వాతావరణంలో కాంగ్రెస్ పార్టీ ఈరోజు తన ఉనికిని కోల్పోయేటువంటి పరిస్థితుల ఆఖరి పోరాటంగా మిగిలిపోయినటువంటి స్థితి. ఇవాళ
గాంధీజీ చెప్పినటువంటి మాటలకి మేమని చెప్పేటువంటి నకిలీ గాంధీలు గాంధీ అహింస శాంతియుత పద్ధతిలో పోవాలని చెప్తూ ఉంటే ఇవాళ ఇళ్ల మీద దాడులకు వెళ్తున్నటువంటి ఈ యొక్క నకిలీ గాంధీలు ఎవరైతే ఉన్నారో ఈ గాంధీలు మొత్తం కూడా భారత జాతికి పదే పదే అన్నిసార్లు క్షమాపణలు చెప్పినప్పుడు కూడా మళ్ళీ క్షమాపణ చెప్పాలి. నరేంద్ర మోడీ గారి ఇంటి ముందు ధర్నాకు దిగడం అనేది నాయకుల ఇళ్ల మీద దాడులకు పురుగొల్పినట్లు లెక్క. దేశంలో దౌర్భాగ్యమైన రాజకీయాలు చేయడం కాంగ్రెస్ పార్టీగా చెల్లిందని చెప్పి ఈ సందర్భం తెలియజేస్తూ ఈ రోజు రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు పివిఎన్ మాధవ్ గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ముట్టడి చేయబోతున్నాం. దమ్ముంటే కాంగ్రెస్ పార్టీ నాయకులు వచ్చి అడ్డుకోవడానికి ప్రయత్నం చేయమని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. జై హింద్, భారత్ మాతాకి జై.